Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So, ఇవాళ నేను పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో మాట్లాడబోయే టాపిక్ పైలోనైడల్ సైనస్. సో ఈ పైలోనైడల్ సైనస్ అనేది రిలేటివ్లీ చాలా కామన్ కండిషన్. ఇది జనరల్ పాపులేషన్లో తీసుకుంటే మేల్ పేషెంట్స్లో ఎక్కువ కామన్గా చూస్తుంటాము. ఫీమేల్ పేషెంట్స్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. సో ఈ పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి? సో పైలస్ అంటే హెయిర్, నైడల్ అంటే ఒక ఫోకస్ లాగా పెరగడం, సైనస్ అంటే నాన్ హీలింగ్ అల్సర్ వంటిది. సో ఈ పైలోనైడల్ సైనస్ అంటే ఏంటి అంటే ఇన్గ్రోన్ హెయిర్ వల్ల ఎవరిలో అయితే ఎస్పెషల్లీ థిక్ హెయిర్ ఉంటుందో వాళ్ళలో హెయిర్ ఇన్గ్రో అవ్వడం వల్ల అది లోపలికి పెరిగి అక్కడ పస్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి అది ఇంకా క్రానిక్గా ఒక చిన్న డింపుల్ ఆర్ పిట్ లాగా తయారయ్యి దాంట్లో నుంచి పస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. దీన్ని పైలోనైడల్ సైనస్ అంటాం. సో ఈ పైలోనైడల్ సైనస్ అనేది బాడీలో ఏ ప్లేస్లోనైనా రావచ్చు, బట్ మోస్ట్ కామన్ సైట్ ఇస్ ఇన్ ద నేటల్ క్లెఫ్ట్, అంటే రెండు బటక్స్ మధ్యలో ఉండే స్పేస్లో ఇది కామన్గా చూస్తుంటాం. యూజువల్గా ఏనల్ కెనాల్కి అంటే మోషన్ వచ్చే ఏరియా నుంచి 5 to 6 సెంటీమీటర్స్ దూరంలో దీన్ని చూస్తుంటాము. సో ఇది యూజువల్గా మల్టిపుల్ పిట్స్ ఆర్ డింపుల్స్, అంటే చిన్న చిన్న పిట్స్ లాగా ఉండి అవి అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అవ్వడము, లోపల యాప్సిస్ ఫార్మేషన్ అవ్వడము, పస్ డిశ్చార్జ్ అవ్వడము, అండ్ ఒకవేళ కనుక డెప్త్ ఎక్కువ ఉంటే కనుక దానికి ఫీవర్ కూడా రావడము, ఇలా రికరింగ్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంటాయి. సో దీనికి కారణం ఏంటి అంటే థిక్ హెయిర్ ఉన్న వాళ్ళల్లో, ఎస్పెషల్లీ ఎక్కువసేపు కూర్చుని ప్రయాణాలు చేసే వాళ్ళలో, చైర్స్ మీద స్లైడ్ అయి కూర్చునే వాళ్ళలో, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్లో, ఎక్కువసేపు కూర్చునే జాబ్స్లో మనం ఇది హెయిర్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లోపలికి గ్రో అవ్వడం మొదలుపెడుతుంది. కొన్ని థియరీస్ ఏం చెప్తాయంటే ఈవెన్ బ్యాక్ మీద కానీ ఇంకెక్కడి నుంచన్నా ఫాల్ అయిన హెయిర్ కూడా ఒక్కొక్కసారి ఈ నేటల్ క్లెఫ్ట్లో ఇరుక్కుని ఇన్గ్రో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని థియరీస్ ఉన్నాయి. బట్ కామన్గా చూస్తే మటుకు అక్కడ లోకల్గా గ్రో అయ్యే హెయిర్ ఇన్గ్రో అవ్వడం వల్ల ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక క్రానిక్ రికరింగ్ ప్రాబ్లం. సో ఈ రికరింగ్ ప్రాబ్లంలో చాలామంది ఏం చేస్తుంటారంటే అది కొన్నిసార్లు దాని తర్వాతే తగ్గుతుంది, ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్లో. అండ్ పిట్స్ సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది, దానివల్ల చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి కొన్నిసార్లు పిట్స్ చాలా సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు అండ్ హెయిర్ ఒకవేళ బయటికి కనపడుతున్నప్పుడు ఆఫీస్ ప్రొసీజర్ ద్వారా కొంచెం దాన్ని డిబ్రైడ్ చేసి అంటే క్లీన్ చేసి మంచి యాంటీబయాటిక్ కవరేజ్ వాడటం వల్ల దాన్ని అప్పటికప్పుడు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ యూజువలీ ల్యాండ్ అప్ ఇన్ సర్జరీ. సో సర్జరీ అనేది దీనికి ఒక ఫైనల్ అండ్ అల్టిమేట్ ట్రీట్మెంట్ అన్నమాట. సో దీని సర్జరీ కూడా వేర్వేరు రకాలుగా చేయొచ్చు. విల్ టాక్ అబౌట్ సర్జరీస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ప్రస్తుతం ఈ పైలోనైడల్ సైనస్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. దిస్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ దట్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఎర్లీ స్టేజెస్లో వెళ్తే కొన్నిసార్లు మందులతో తగ్గుతుంది, కొన్నిసార్లు కొన్ని వేరే రకమైన మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మన పోస్చర్లో అట్లా కూడా కొంతమంది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సింపుల్ కేసెస్లో లేజర్తో కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ వేరియస్ ట్రీట్మెంట్ చాయిసెస్. సో డూ అప్రోచ్ యువర్ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ద అబౌవ్ సింప్టమ్స్. థ్యాంక్ యూ.